మాజీ మంత్రి బీజేపీ సీనియర్ నేత ఈటెల రాజేందర్ మాతో ఉన్నారు. ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఈటెల రాజేందర్ గారు, చాలా కాలంగా మీరు పార్టీ మారతారని చెప్పి ఒక ప్రచారం జరుగుతుంది బీజేపీలో వచ్చినప్పటి నుంచి. దాన్ని ఎట్లా చూస్తారు అసలు? కొన్ని వందల సార్లు ఈ పార్టీ మారే దాని మీద క్లారిఫికేషన్ ఇచ్చిన. టీఆర్ఎస్ పార్టీ నన్ను మెడలబట్టి బయటికి నెట్టితే నేను బయటకు వచ్చినాడు. నన్ను అక్కడ చేసుకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. కానీ నేను నాగునిగా రాజీనామా చేసి నేను రాజకీయ అవసరాల కోసం ఇంకో పార్టీ చేయనటువంటి కాదు. పార్టీ మీద పోటీ చేసిన, బ్రహ్మాండం గెలిచిన, ఆ తదుపరి కూడా మళ్ళీ సొంత గుడికి పోతానని చెప్పి ప్రచారం చేశాను. నేను ఆనాడు చెప్పిన, పార్టీలు మారడం అంటే బట్టలు మార్చుకున్నంత తేలిక కాదు అని. రెండవది, నాలాంటి ఇంత స్థాయికి ఎదిగిన నాయకుడు ఇవాళ ఆ పార్టీ ఈ పార్టీ 24 గంటల 40 గంటల మారడం అనేది ప్రజలు ఎక్కడ కూడా క్షమించరు. రాజకీయాలు కూడా ఎథిక్స్ ఉండాలి, వాల్యూస్ ఉండాలి, సిస్టమ్స్ ఉండాలి తప్ప రాజకీయాలు అంటే బరిదెగించినట్టు కూడా ఉండద్దని నేను కోరుకునే మనిషిని. రెండవది, అతి ముఖ్యమైనది ఏంటంటే, ఇలా కాంగ్రెస్ పార్టీ ఈ ప్రచారం చేస్తుంది, బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేస్తుంది. బీఆర్ఎస్ ఏమో మళ్ళీ గర్ వాపస్ అని చెప్పి వాళ్ళు ప్రచారం చేసుకుంటారు. ఈటెల రాజేందర్ గారు అక్కడ బాధలో ఉన్నాడు కాబట్టి మాది కొత్తని చెప్పి వీళ్ళు ప్రచారం చేసుకుంటారు. మా దాంట్లో ఉన్న వాళ్ళు కూడా ఈయన ఎప్పుడు వెళ్ళిపోతే మంచి కూడా చూసేవాళ్ళు కూడా ఉంటారు. ఇట్లా ఇంతమంది నా మీద ప్రచారం చేస్తే నేను ఎప్పుడు నోరిప్పటోని కాదు. నేను నా చరిత్ర, నా ప్రాక్టీస్, నా పనితనమే ఇలాంటి వాటికి సమాధానం తప్ప నేను మళ్ళీ దీనికి క్లారిఫికేషన్ అక్కర్లేదు. కొంతమంది చిల్లరగాలు వాళ్ళగా సోషల్ మీడియాలో పెట్టుకోవచ్చు, లేకపోతే యూట్యూబ్ల రూపంలో పెట్టుకోవచ్చు. ఇవాళ రేపు ఎవరి పార్టీకి వాళ్ళు కొన్ని యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి, ఎవరి పార్టీకి వాళ్ళకి సోషల్ మీడియా ఉంది, ఎవరి పార్టీకి వాళ్ళకి ఛానల్ కూడా ఉన్నాయి. ఈ రోజులలో వాడు ప్రచారం చేసుకోవచ్చు. కానీ ఈటెల రాజేందర్ అనేటువంటి నేను ఇట్లాంటి దానికి ఆస్కారం ఉండదు. తెలంగాణ ప్రజలు ఇట్లాంటి చిల్లర వార్తలు నమ్మద్దని కోరుతున్నాను. మరోవైపు బీఆర్ఎస్తో బీజేపీ పొత్తు ఉంటుందని చెప్పి కూడా ఒక ప్రచారం జరుగుతుంది. దాన్ని మీరు ఎట్లా చూస్తారు? ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత ఢిల్లీ కూడా వెళ్లేందుకు సిద్ధమయ్యారు. పొత్తులో భాగంగానే మీ అధిష్టానాన్ని కలవడానికి వెళ్తున్నారని ఒక చర్చ జరుగుతుంది. దాన్ని ఎట్లా చూస్తారు? ఇదంతా కేసీఆర్, కేటీఆర్ వాళ్ళు అధికారంలో ఉన్ననాడు భారతీయ జనతా పార్టీ పైన కావచ్చు, స్వయంగా ప్రధానమంత్రి మోడీ గారి మీద కావచ్చు, అమిత్ షా గారి కావచ్చు, వారి మీద మాట్లాడిన మాటలు ఇప్పటికీ కళ్ళలో కదలాడుతూ ఉన్నాయి. ఎంత అహంకారపూరితంగా, ఎంత చిల్లరగా, సమాజమే అసహించుకునే పద్ధతిలో మాట్లాడినారు. అసలు అదో పార్టీ అని చెప్పి మాట్లాడినారు. మమ్మల్ని కొట్టగలిగే శక్తి ఎవరికి లేదని చెప్పారు. అలాంటి వాళ్ళు ఇవాళ ప్రజాక్షేత్రంలో ఓడిపోయిన తర్వాత ఇవాళ బీఆర్ఎస్తో బీజేపీతో దోస్తానటువంటి మాట ఏదైతే ఉందో, ప్రచారం అవుతుందో, ప్రజలు నవ్వుతున్నారు, అసహించుకుంటున్నారు. ఇలా అంటే కేసీఆర్ గారు ఢిల్లీకి పోతున్నారు, అధిష్టానానికి వెళ్తున్నారనే మాట అవుతుందో, మరి భారతీయ జనతా పార్టీగా స్థాయి గల నాయకులుగా ఆ విషయం పట్ల మాత్రం మాకు పెద్ద సమాచారం లేదు. నాకు తెలిసి అట్లాంటి జరుగుతుందని చెప్పి నేను భావించలేదు. నేనే మా అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు ముమ్మాటికి భారతీయ జనతా పార్టీ సొంత కాళ్ళ మీదనే పోటీ చేస్తుంది. రేపటి భవిష్యత్తు భారతీయ జనతా పార్టీది మాత్రమే. రేపు వచ్చే ఎన్నికల్లో ఇన్ని పార్టీల కంటే కూడా అత్యధికంగా సీట్లు గెలవగలిగినటువంటి పార్టీ ఇవాళ భారతీయ జనతా పార్టీ. అలాంటి సందర్భంలో మేము ఇంకోటితో పొత్తు పెట్టుకొని ఇలా ఏదో 4 ఓట్లు రావాలనేటువంటి ప్రయత్నం భారతీయ జనతా పార్టీ ఎప్పుడు చేయదు. దానికి ఆస్కారం లేదు. ఇంకోవైపు పోటీపై క్లారిటీ ఇవ్వండి. ఒకటి, మల్కాజ్గిరి నుంచి బరిలో ఉంటామంటూ నిజంగా మల్కాజ్గిరి సీటు మీరు పార్టీలు అడిగారా? యాక్చువల్గా కొంతమంది నా మీద ప్రచారం చేస్తూ ఉంటారు. ఈటెల రాజేందర్ గారు జైరాబాద్ పైన గెలుతాడు, కరీంనగర్ పైన గెలుతాడు, మెదక్ పైన గెలుతాడు, ఇంకొక అడిగి పైన గెలుతాడు, ఆయన మల్కాజ్గిరి ఎందుకు పోటీ చేయాలని చెప్పాను. నేను బాధ్యతతో చెప్తున్నా, పార్టీ అధిష్టానం ఆదేశిస్తే మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తానని చెప్పి ఇవాళ చెప్పట్లే. నేను గజ్వేల్లో ఓడిపోయిన తర్వాత నెక్స్ట్ డే నేను ప్రకటించున్నా. మా అధిష్టానం కనుక ఆదేశించి ఇక్కడ ఈటెల రాజేందర్ అనే క్యాండిడేటు బాగానే ఉంటుంది, ఈయనకు 4 ఓట్లు ఎక్కువ వస్తాయి అనుకుంటేనే ఇస్తారు తప్ప గెలుపు ఆధారంగా మాత్రమే పార్టీ ఈసారి టికెట్లు ఇస్తారు తప్ప ముఖాలు చూసో దీన్ని చూసో ఇచ్చేటువంటి ఆస్కారం లేదు. మేము ఈ దఫా చెప్పదలుచుకున్నది ఏంటంటే, గెలిపే ధ్యేయంగా మా పార్టీ టికెట్లు ఇవ్వాలని చెప్పి మేము కూడా కోరినాం. మరోవైపు కొంతమంది నాయకులు స్థానికులకే ఇవ్వాలి, ఈటెల లాంటి వచ్చి ఎవరో వచ్చి తీసుకెళ్తామంటే, టూరిస్టులు వచ్చి తీసుకెళ్తామంటే ఒప్పుకునేది లేదని కొంతమంది కూడగట్టుకొని మరి వాళ్ళ దాంట్లో ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఎట్లా చూస్తారు? జనరల్గా ఇవాళ ప్రతి ఒక్కరు హైదరాబాద్లో పక్క ఊరు నుంచి వచ్చి బతకొచ్చిన వాళ్ళు కావచ్చు, పక్క జిల్లా నుంచి బతకొచ్చిన వాళ్ళు కావచ్చు. ఇలా స్థానికుడైన దానికి అర్థమైంది. కానీ నేనున్నా వాస్తవం చెప్పాలంటే 24/7 365 days ఈ మల్కాజ్గిరి పార్లమెంట్లో అందుబాటులో ఉంటుండే. నేను 1992లో వచ్చిన ఇక్కడ
నా ఇల్లు నా వాకిలి ఇక్కడ ఉంది అట్లాంటి. నా పుట్టిన ఊరు కమలాపూర్ అయినా నన్ను పెంచిన గడ్డ హుజరాబాద్ అయినప్పటికీ కూడా నేను ఇక్కడ 32 ఏళ్ళుగా ఉన్నా. మేము ఇవాళ వచ్చి హెలికాప్టర్ల దిగి ఇక్కడ ఓట్లాడే ఆర్గ్యుమెంట్ అవుతుందో తప్పుడు ఆర్గ్యుమెంట్. అట్లా అవగాహన లేని వాళ్ళు చేసేటువంటి, చాతకాని వాళ్ళు చేసేటువంటి ఆర్గ్యుమెంట్ తప్ప అవగాహన ఉన్న వాళ్ళు చేసే ఆర్గ్యుమెంట్ కాదు. వచ్చే విజయ సంకల్ప యాత్రలో భాగంగా మోడీ కానీ అమిత్ షా కానీ ఎవరైనా టూల్ ఉండబోతున్నాయి రాష్ట్రంలో? తప్పకుండా ఉంటాయి. మొన్న మీరు చూసిండ్రు ఇలా అసెంబ్లీ ఎన్నికలలో మేము చిన్న పామనైనా పెద్ద కట్టెతో కొట్టే సూత్రాన్ని అవలంబిస్తాం. మా మోడీ గారు ఎక్కడన్నా 4 సీట్లు వస్తాయంటే ఎక్కడైనా ప్రజాక్షేత్రంలో ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కేరళలో కూడా పోయి ప్రచారం చేస్తాం, తమిళనాడులో ప్రచారం చేస్తాం, ఆంధ్రప్రదేశ్లో ప్రచారం చేస్తాం, తెలంగాణ ఈ మొత్తం గెలుతుందంటేనే ప్రచారం చేసే బాపతి కాదు. మనుషులు ఉంటేనే వస్తారనేది కూడా కాదు. 10 మంది ఉన్నా కూడా చెప్పిపోయేటువంటి సత్తా, ఆ ధైర్యం ఉన్న వాళ్ళం కాబట్టి తప్పకుండా మోడీ గారు వస్తారు, అమిత్ షా గారు వస్తారు, రాజ్నాథ్ సింగ్ గారు వస్తారు, నడ్డా గారు వస్తారు, అనేక మంది జాతీయ నాయకులు కూడా మళ్ళీ ఎన్నికల్లో వస్తారు. థ్యాంక్ యూ. ఇది అసలు తన పార్టీ మార్పుపై చేస్తున్నటువంటి ప్రచారం ఏదైతే ఉందో దాన్ని ఖండించడమే కాకుండా తను మల్కాజ్గిరి బరిలో పోటీలో ఉంటానని చెప్తూనే మరోవైపు ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్తో కలిసే ప్రసక్తే లేదు. గతంలోనే ఎన్డీఏ కూటమిలో కూడా ఒకవైపు కూడా బీఆర్ఎస్ను అధికారంలో ఉన్నప్పుడే చేర్చుకోలేదు కాబట్టి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్తో పొత్తు ఉండదని చెప్పి కూడా మాజీ మంత్రి బీజేపీ సీనియర్ నేత ఈటెల రాజేందర్ అంటున్నారు.